హలో గైస్ మనకు ఫైనల్‌గా రెడ్మీ నోట్ 14 సీరీస్ మొబైల్స్ అనేవి లాంచ్ అయినాయి. దీంట్లో మొత్తం మనకు 3 మొబైల్స్ వచ్చినాయి. రెడ్మీ నోట్ 14, నోట్ 14 ప్రో, నోట్ 14 ప్రో ప్లస్ గైస్. ఈ 3 మొబైల్స్ కూడా మనకి ఈరోజే లాంచ్ అయినాయి. ఈరోజు వీడియోలో ఈ రెడ్మీ నోట్ 14 ప్రో సీరీస్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ ఏంటి, దీని ప్రైస్ ఎంత, మనకి ఈ మొబైల్స్ తీసుకొచ్చేలేదని కంప్లీట్ రివ్యూ మీతో షేర్ చేసుకుంటా గైస్. ఈ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అంతేకాక కొత్తవాళ్ళు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడు గైస్ ఈ రెడ్మీ నోట్ 14 సీరీస్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్ మొబైల్ గైస్ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్. ఇదే మనకి ఈ 3 మొబైల్‌లో టాప్ మోడల్ అని చెప్పొచ్చు. ఇప్పుడు ఈ నోట్ 14 ప్రో ప్లస్ సంబంధించిన కంప్లీట్ ఫీచర్స్ గురించి మాట్లాడితే ఫస్ట్‌గా దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 1.5K కర్వ్ డయామీటర్ డిస్ప్లే వస్తుంది. డిస్ప్లే మాత్రం మనకు చాలా బాగుంది. దీంట్లో మనకు బ్రైట్‌నెస్ కూడా 3000 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్‌నెస్ కూడా వస్తుంది. ఓవరాల్‌గా దీంట్లో మనకు బ్రైట్‌నెస్ కూడా చాలా ఎక్కువ ఇచ్చినారు. దాంతో పాటు దీంట్లో HDR10+ గానీ, డాల్బీ విజన్ ఇవి 2 కూడా సపోర్ట్ చేస్తాయి. ఈ డిస్ప్లేలో మనకు అన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి. దీంట్లో మనకు 1.5K రెజల్యూషన్ వస్తుంది. దాంతో పాటు కర్వ్ డిస్ప్లే, బ్రైట్‌నెస్, కలర్స్ అన్నీ కూడా మనకు చాలా బాగున్నాయి. ఓవరాల్‌గా డిస్ప్లే మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉంది ఇది. నెక్స్ట్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే మాక్సిమం మొత్తం మనకు 3 కెమెరాలు ఉంటాయి. దీంట్లో మనకి మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ లైట్ హంటర్ 800 సెన్సార్ అనేది యూజ్ చేసినారు. ఇది మనకు షామీ ఫోన్స్‌లోనే ఫ్లాగ్‌షిప్ సెన్సార్ అని చెప్పొచ్చు. కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది గైస్. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ లైట్ హండ్రెడ్ సెన్సార్ అనేది మనకు షామీ సిరీస్‌లో మీరు చూసే ఉంటారు. షామీ 13 గానీ 14 సిరీస్‌లో ఈ లైట్ హండ్రెడ్ సిరీస్ అనేది మనకు యూజ్ చేస్తుంటారు కెమెరాలో. ఈ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది గైస్ మెయిన్ కెమెరా. దాంతో పాటు 50 ఎంపీ టెలిఫోటో లెన్స్ కూడా యూజ్ చేస్తున్నారు. ఇది మెయిన్‌గా మనకు జూమ్ చేసి ఫోటో తీసుకోవడానికి ఈ సెన్సార్ అనేది మనకు చాలా బాగా పనికొస్తుంది. దాంతో పాటు మీరు ఏదైనా పోర్ట్రేట్ మోడ్‌లో తీసినా కూడా మంచి బొకే ఎఫెక్ట్ అనేది వస్తుంది బ్యాక్‌గ్రౌండ్‌లో. లాస్ట్ కెమెరా వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఉంటుంది. ఇది మనకు ఒక డీసెంట్ కెమెరా అని చెప్పొచ్చు. దీంట్లో మనకు మెయిన్ కెమెరా, టెలిఫోటో లెన్స్ కూడా మంచి కెమెరా సెన్సార్స్ అని చెప్పొచ్చు. ఈసారి మనకి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్‌లో కెమెరా అనేది కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేశారు గైస్. మనకు రెడ్మీ నోట్ 13 ప్రో ప్లస్‌తో కంపేర్ చేస్తే దీంట్లో మనకు కెమెరా అనేది కొద్దిగా ఇంప్రూవ్‌మెంట్ చేసినారు. ఓవరాల్‌గా దీంట్లో మనకు ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా ఒక మంచి కెమెరాస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో యూజ్ చేసిన ప్రాసెసర్ వచ్చేసి స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 ప్రాసెసర్ అనేది యూజ్ చేసినారు. ప్రాసెసర్ హెవీ గేమింగ్‌కి అయితే అంత పనికిరాదు. మీరు ఒకవేళ బీజీఎంఐ, కాల్ ఆఫ్ డ్యూటీ ఇలా హై గేమ్స్ ఆడాలనుకుంటే ఈ ప్రాసెసర్ మనకు అంత సపోర్ట్ చేయదు. మరి గేమింగ్ అయితే ఆడుకోవచ్చు కానీ మరి నెక్స్ట్ లెవెల్ గేమింగ్ అయితే ఆడలేరు గైస్. ఎందుకంటే ప్రాసెసర్ వచ్చేసి మనకు ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. ఇది మాత్రం మనకి హెవీ గేమింగ్‌కి అయితే పనికిరాదు. మనకి ఇదే బడ్జెట్‌లో గేమింగ్ మొబైల్స్ ఇంకా బెటర్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 6200 ఎంఏహెచ్ వస్తుంది. దాంతో పాటు 90 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కూడా వస్తుంది. దీంట్లో మనకు బ్యాటరీ బ్యాకప్ అనేది కొద్దిగా ఎక్కువ ఇచ్చినారు. 6200 ఎంఏహెచ్ అంటే చాలా ఎక్కువ అని చెప్పొచ్చు. ఈ బడ్జెట్‌లో వేరే ఏ మొబైల్‌లో లేదు గైస్. ఇదే మనకు హైయెస్ట్ బ్యాటరీ అని చెప్పొచ్చు. 6200 ఎంఏహెచ్. ఫాస్ట్ ఛార్జింగ్ కూడా 90 వాట్స్ వస్తుంది. ఇవి 2 కూడా మనకు బాగానే ఉన్నాయి ఫీచర్స్. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ వస్తాయి. అది కూడా మనకు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది గైస్. ఓవరాల్ దీంట్లో ఆడియో క్వాలిటీ కూడా మనకు చాలా బాగుంటుంది. నెక్స్ట్ దీంట్లో మనకు IP68 వాటర్ అండ్ డస్ట్ రెసిస్టెన్స్ వస్తుంది. ఇది మనకు కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. మనకి ఇది మొబైల్ వాటర్‌లో పడినా, వాటర్ తడిచినా కూడా మొబైల్‌కి అయితే ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు. నెక్స్ట్ దీంట్లో మనకు వైఫై 6 గానీ, ఐఆర్ బ్లాస్టర్ గానీ, ఇంకా మనకు కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి. ఓవరాల్‌గా ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్‌లో ఫీచర్స్ మాత్రం మనకు చాలా బాగున్నాయి. ప్రాసెసర్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా చాలా బాగున్నాయి. ఇప్పుడు ఈ రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్ సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8 జీబీ ర్యామ్ 128 వచ్చేసి 31,000 రూపీస్ పెట్టినారు. 256 వచ్చేసి 33,000 రూపీస్ పెట్టినారు గైస్. దీని మీద మనకు ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ రూ. 1000 ఇచ్చినారు. మనకు ఓవరాల్ వచ్చేసి 30,000 రూపీస్‌కి వస్తుంది బేస్ వేరియంట్. ఈ మొబైల్ తీసుకొచ్చా లేదంటే ఈ వీడియో లాస్ట్‌లో చెప్తా గైస్ ఈ మొబైల్ తీసుకొచ్చా లేదనేది. నెక్స్ట్ రెడ్మీ నోట్ 14 ప్రో సంబంధించిన ఫీచర్స్ గురించి మాట్లాడితే దీంట్లో డిస్‌ప్లే మనకి రెడ్మీ నోట్ 14 ప్రో ప్లస్, ఈ ప్రోలో రెండిట్లో కూడా మనకు సేమ్ డిస్‌ప్లేని యూజ్ చేసినారు. ఇది కూడా మనకు కర్వ్ డిస్‌ప్లేతోనే వస్తుంది. దీంట్లో కూడా మనకు సేమ్ డిస్‌ప్లే సైజు, కలర్స్, బ్రైట్‌నెస్ అన్నీ కూడా మనకు సేమ్‌గానే ఉన్నాయి గైస్. ఈ రెడ్మీ నోట్ 14 ప్రో, ప్రో ప్లస్‌లో కూడా 2 కూడా సేమ్ డిస్‌ప్లేసే. డిస్‌ప్లేస్ మాత్రం మనకు నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. ఫ్రంట్ ప్రొడక్షన్ కూడా గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొడక్షన్ అనేది యూజ్ చేసినారు. ఈ రెండు డిస్‌ప్లేస్ కూడా మంచి ప్రొడక్షన్‌తోనే వస్తున్నాయి. గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 అంటే మనకు స్ట్రాంగ్‌గానే ఉంటాయి డిస్‌ప్లేస్. ఓవరాల్‌గా ఈ ప్రో ప్లస్, ప్రోలో కూడా మంచి డిస్‌ప్లేస్ అనేది యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో మనకు కెమెరాస్ గురించి మాట్లాడితే మాక్సిమం 3 కెమెరాలు ఉంటాయి. మెయిన్ కెమెరా వచ్చేసి 50 ఎంపీ సోనీ ఎల్‌వైటీ 600 సెన్సార్ అనేది యూజ్ చేసినారు.
ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఈ కెమెరా అనేది మనకు బాగానే ఉంటుంది గైస్. ఒక మంచి డీసెంట్ కెమెరా అని చెప్పుకోవచ్చు. సెకండ్ వచ్చేసి 8 ఎంపీ అల్ట్రా వైడ్, 2 ఎంపీ డెప్త్ సెన్సార్. మనకి మెయిన్ కెమెరా మాత్రం మనకు చాలా బాగుంటుంది. ఇంకా బెటర్ కెమెరా ఇచ్చింటే బాగుంటుంది కానీ ఇది మనకు సోనీ సెన్సార్ కాబట్టి ఫోటోస్, వీడియోస్ అన్నీ కూడా బాగానే ఉన్నాయి గైస్. నెక్స్ట్ గైస్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7300 అల్ట్రా గైస్. ఇది ఒక డీసెంట్ పర్ఫార్మెన్స్ అని చెప్పొచ్చు ఈ బడ్జెట్లోన. మనకి ఇదే ప్రైస్లో ఇంకా బెటర్ ప్రాసెసర్స్ కూడా ఉన్నాయి. ఇది మాత్రం ఒక మంచి డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నార్మల్ యూస్కి అయితే బాగుంటుంది. మరి మీరు ఒకవేళ హెవీ గేమింగ్ ఆడాలనుకుంటే ఇది మనకు అంత సెట్ అయితే కాదు గైస్. ప్రాసెసర్ మాత్రం ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్గా దీంట్లో బ్యాటరీ బ్యాకప్ వచ్చేసి 5500 mAh వస్తుంది. ప్లస్ 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుంది. దీంట్లో మనకు ఫాస్ట్ ఛార్జింగ్ అని కూడా తగ్గించినారు. కానీ బ్యాటరీ బ్యాకప్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ గైస్ దీంట్లో మనకు IP68 వాటర్ రేటింగ్తో కూడా వస్తుంది. ఇది కంప్లీట్ మనకు వాటర్ ప్రూఫ్ అని చెప్పొచ్చు. సేమ్ మనకు ప్రోలో కూడా రెండు కూడా మనకు IP68 రేటింగ్తో వస్తున్నాయి. రెండు కూడా మనకు వాటర్ ప్రూఫే గైస్. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఉంటుంది. దాంతోపాటు డాల్బీ అట్మాస్ కూడా సపోర్ట్ చేస్తుంది. దాంతోపాటు గైస్ దీంట్లో మనకు కొన్ని AI ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఓవరాల్ గైస్ ఈ రెడ్మీ నోట్ 14 Pro కూడా బాగానే ఉంది. ఎక్సెప్ట్ ప్రాసెసర్ మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. ఇప్పుడు గైస్ ఈ రెడ్మీ నోట్ 14 Pro సంబంధించిన ప్రైస్ గురించి మాట్లాడితే ఇది మనకు 8128 వచ్చేసి 25,000 రూపీస్ పెట్టాను గైస్. సేమ్ దీని మీద మనం ₹1000 కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. ఐసిఐసిఐ కార్డ్ ఆఫర్ పడితే 24,000 రూపీస్కి వస్తుంది. ఈ మొబైల్ తీసుకొచ్చలేదని కూడా లాస్ట్లో చెప్తాను. నెక్స్ట్ మొబైల్ గురించి మాట్లాడితే ఈ మొబైల్ వచ్చేసి రెడ్మీ నోట్ 14. దీంట్లో కూడా ఫీచర్స్ మనకు బాగానే ఉన్నాయి. దీంట్లో డిస్ప్లే వచ్చేసి 6.67 ఇంచెస్ 120 Hz AMOLED డిస్ప్లేతో వస్తుంది. దీంట్లో మనకు HDR10+ కూడా సపోర్ట్ చేస్తుంది. దీంట్లో మనకు 2000 నిట్స్ దాకా మనకు పీక్ బ్రైట్నెస్ కూడా వస్తుంది. డిస్ప్లే వచ్చేసి మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సపోర్ట్తో వస్తుంది. ఓవరాల్ గైస్ దీంట్లో డిస్ప్లే మాత్రం మనకు ఒక మంచి డిస్ప్లే యూజ్ చేసినారు. నెక్స్ట్ దీంట్లో కెమెరాస్ గురించి మాట్లాడితే బ్యాక్ సైడ్ మనకు మెయిన్ కెమెరా వచ్చేసి ఇది కూడా మనకు సోనీ సెన్సార్ యూజ్ చేసినారు. 50 MP సోనీ LYT 600 సెన్సార్ యూజ్ చేసినారు. ఇది మనకు ఓఎస్ కూడా సపోర్ట్ చేస్తుంది. కెమెరా కూడా మనకి బాగానే ఉంది కదా ఈ బడ్జెట్లోన. నెక్స్ట్ దీంట్లో చేసిన ప్రాసెసర్ వచ్చేసి మీడియాటెక్ డైమెన్సిటీ 7025 ప్రాసెసర్ యూజ్ చేసినారు. ఇప్పుడు ఈ బడ్జెట్లో ఒక డీసెంట్ ప్రాసెసర్ అని చెప్పొచ్చు. మరి గేమింగ్ అయితే వర్క్ పనిచేయదు కానీ ఒక డీసెంట్ ప్రాసెసర్ ఇది. జనరల్ యూజ్ కూడా మనకు బాగానే ఉంటుంది. దీంట్లో మనకు బ్యాటరీ వచ్చేసి 5110 mAh దాకా బ్యాటరీ వస్తుంది. దాంతోపాటు 45 hours ఫాస్ట్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తుంది. ఓవరాల్గా దీంట్లో ఫాస్ట్ ఛార్జింగ్ బ్యాటరీ బ్యాకప్ కూడా ఓకే బాగానే ఉన్నాయి. నెక్స్ట్ దీంట్లో మనకు డ్యూయల్ స్టీరియో స్పీకర్తో వస్తుంది. దాంతోపాటు IR బ్లాస్టర్ కానీ ఇంకా కొన్ని మిగతా ఫీచర్స్ ఉన్నాయి. ఈ రెడ్మీ నోట్ 14 ప్రైస్ వచ్చేసి మనకు 19,000 రూపీస్ పెట్టినారు గైస్. రూపాయలు కార్డ్ ఆఫర్ ఇచ్చినారు. మనకి 18,000 రూపాయలకి వస్తుంది ఈ రెడ్మీ నోట్ 14. దీంట్లో గైస్ మనకి ప్రాసెసర్ తప్ప మిగతా అన్ని ఫీచర్స్ కూడా బాగానే ఉన్నాయి. డిస్ప్లే, కెమెరా, ఫాస్ట్ ఛార్జింగ్, బ్యాటరీ బ్యాకప్ అన్నీ కూడా మనకి బాగానే ఉన్నాయి గైస్. ప్రాసెసర్స్ మాత్రం మనకు ఒక యావరేజ్ ప్రాసెసర్స్ అనేది యూజ్ చేసినారు. ఈ మూడు మొబైల్స్ కూడా గేమింగ్ అయితే అంత పనికిరావు. మీరు జనరల్ యూస్కి అయితే మనకు బాగానే ఉంటాయి. ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువగానే పెట్టాను గైస్. 31,000 రూపీస్ నోట్ 14 Pro Plus వస్తుంది. అదే బడ్జెట్లో మనకు వివో T3 అల్ట్రా కూడా వస్తుంది 8256ది. అది ఇంకా మనకు బెటర్ మొబైల్ అని చెప్పొచ్చు. ప్రాసెసర్ కూడా మనకి ఇంకా బెటర్ ఉంటుంది అంటున్నా. ఓవరాల్ గైస్ ఈ రెడ్మీ నోట్ 14 సిరీస్ తీసుకొచ్చలేదంటే ఇదే బడ్జెట్లో మనకు వేరే మొబైల్స్ కూడా ఉన్నాయి. ఇవి గేమింగ్ కాకుండా జనరల్ యూస్కి అయితే మనకు బాగానే ఉన్నాయి గైస్. పర్ఫార్మెన్స్ మాత్రం ఒక యావరేజ్ అని చెప్పొచ్చు. దాంతోపాటు ప్రైస్ కూడా కొద్దిగా ఎక్కువగానే పెట్టినారు. ఇంతే గైస్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం రెగ్యులర్గా మన ఛానల్ ఫాలో అవుతుండండి. ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్